నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు. వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న విపక్షాల ఫిర్యాదుతో ఈసీ చర్యలు. జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్న అమిత్ షా. అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టీకరణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. వైకాపా నేతల భూముల్ని జగన్ దోచేస్తారని హెచ్చరిక. 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లుగా వైకాపా పాలన సాగిందన్న పవన్. ఓటమి భయంతోనే కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని ధ్వజం. రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో గందరగోళం. ఓటు ఎక్కడుందో తెలియక ఉద్యోగుల నానా అవస్థలు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం. సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి విచారణకు ఈసీ ఆదేశం. గతంలో మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో ఏదీ నెరవేర్చలేదన్న ఖర్గే. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పంచిపెడతానన్న హామీ ఏమైందని ప్రశ్న. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు. భారత్కు తిరిగి తీసుకొస్తామన్న కర్ణాటక హోంమంత్రి.